నా పేరు రాజ్ జనగం. నేను ఈ విధాత కన్సల్టింగ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుండి నాతోటి ప్రశాంత్ అండ్ టీమ్ ఇప్పుడు ఒకసారి క్విక్‌గా పేరు చెప్తే స్టార్ట్. నా పేరు ప్రశాంత్ అండి. నేను విధాత కన్సల్టింగ్ స్టార్టింగ్ నుంచి ఉన్నాను. ఇక్కడ క్యాంపెయిన్స్ అవి హెడ్ చేస్తున్నాను. అండి నా పేరు సాయి కిరణ్ అండి. నేను విధాత కన్సల్టింగ్లో కాంటెంట్ అండ్ రీసెర్చ్ మేనేజ్ చేస్తున్నాను. సాయి కిరణ్. అవునండి. నమస్కారం అండి. నా పేరు సతీష్ పెండియాల. నేను ఇంటెలిజెన్స్, రీసెర్చ్, రిక్రూట్మెంట్, ట్రైనింగ్ లాంటి అంశాలన్నీ కూడా విధాతలో చూస్తూ ఉంటాను. నమస్తే అండి, నా పేరు చైతన్య కుమార్. నేను విధాత స్టార్టింగ్ నుండి ఉన్నాను. నేను విధాతలో ఆపరేషన్ మేనేజర్గా చైతన్య కుమార్. థ్యాంక్స్. సో నేను స్టార్ట్ చేస్తాను. సో విధాత మేము స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మనం మార్కెట్లో పొలిటికల్ కన్సల్టెంట్స్ అసలు ఏం చేస్తారంటే సర్వేలు చేస్తారు, సోషల్ మీడియా చేస్తారు అనేది ఒకటి, అది ఇట్స్ మిత్ అన్నట్టు. అది తప్పు. ఎందుకంటే సోషల్ మీడియా సర్వేలతోటి ఎవరు ఎలక్షన్ గెలవరు. అది సోషల్ మీడియా సర్వేలో అవసరం ఉన్నంత పని ఒక ఎలక్షన్ని, ఒక లీడర్ని గెలిపించేందుకు సరిపోదు. సో అవి కూడా ఇంపార్టెంటే. కానీ అదే పొలిటికల్ కన్సల్టెంట్ అని అదొక తప్పుడు ప్రచారం ఉంది ఇన్ జనరల్ మార్కెట్లో. మేము విధాత స్టార్ట్ చేసినప్పుడు మా ఆబ్జెక్టివ్ ఒకటే ఉండే. అఫ్కోర్స్ ఒక లీడర్ తోటి పనిచేసి, ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒక లీడర్ ఎవరైతే ఫ్యూచర్లో మంచి ప్రాస్పెక్ట్ ఉన్న లీడరు, ఫ్యూచర్లో ప్రోగ్రెసివ్గా ఆలోచించి మంచి పాలసీస్ పైన చేసే లీడర్ తోటి వాళ్ళ జర్నీలో మనము జాయిన్ అయ్యి ట్రావెల్ చేద్దాము. మేము ఇప్పుడు కూడా అంటాము, ఒక లీడర్కి 99% అసలు కాన్స్టిట్యుయెన్సీ గెలుస్తుందా గెలుస్తలేదా, తను గెలుస్తున్నాడా గెలవట్లేదా అనేది తెలుసు, ఏం చేయాలనేది కూడా తెలుసు. మేము యాడ్ చేసేది ఓన్లీ ఆ 1% ఆర్ మ్యాక్సిమం అంటారు కదా స్వింగ్ ఓట్స్, ఒక 5% మెజారిటీ కిందని ఎంతోమంది ఓడిపోతూ ఉంటారు. అందులో ఏమన్నా చేంజ్ చేయొచ్చా అనేది పొలిటికల్ కన్సల్టెంట్ చూస్తారు అంతే. బట్ దానికి ఒక టీం అవసరం ఉంటుంది. దానికి కొన్ని ప్రాసెస్, టెక్నాలజీ, దాని కొరకు ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. సో నా బ్యాక్‌గ్రౌండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నేను ఇంతకుముందు మల్టిపుల్ బిజినెసెస్ నడిపాను. నేను గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ కాంట్రాక్టింగ్ కూడా చేశాను కన్సల్టింగ్ స్పేస్‌లో. నేను స్టార్టప్స్ కొరకు ఎంతో పని చేశాను. అంతకుముందు నేను యాక్చువల్లీ ముంబైలో పొలిటికల్ కన్సల్టింగ్ వేరే గ్రూప్స్ తోటి కలిసి పనిచేసేది. ఇప్పుడు 2013లో హైదరాబాద్‌కి పర్మనెంట్‌లీ షిఫ్ట్ అయినప్పటి నుండి ఇక్కడ పాలిటిక్స్ వేరే ఉంటుంది కొంచెం. కానీ ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు ఇమ్మీడియేట్ రిజల్ట్స్ చూసినా, నెక్స్ట్ ఇమ్మీడియేట్ ఫ్యూచర్ చూసినా కూడా పొలిటిక్స్ ఒక రకంగా ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలదు. ఒక 1 స్టెప్ ముందు మనం ప్రెడిక్ట్ చేయగలిగితే, మన పొలిటికల్ కన్సల్టింగ్ మనం ఒక వాల్యూ ఇస్తున్నట్టు లీడర్స్‌కి వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ 1 స్టెప్ ముందు ఎట్లుండటం అనేదే ఒక సమ్మరీ మొత్తం పొలిటికల్ కన్సల్టెంట్ చేసే పని. సో అందులో దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక టీమ్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా విధాత ఒక వన్ మ్యాన్ ప్రాజెక్ట్ కాదు. చాలామంది ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇంకా చాలామందున్నారు. వాళ్ళందరూ మేమందరం డిఫరెంట్ స్కిల్ సెట్ నుండొస్తాము. మేము ఒక్క స్కిల్ కాదు. అంటే ఓన్లీ రిపోర్టర్స్ కాదు, ఓన్లీ సోషల్ మీడియా లీడర్స్ కాదు. ఇక్కడ మా డిజిటల్ మీడియా ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంటు ఫీల్డ్ వర్క్. సో మా బ్యాక్‌గ్రౌండ్ మా అందరిది బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చాము, టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చాము, డిజిటల్ మార్కెటింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చాము, రిసర్చ్, సెఫాలజీ బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చాము. రిపోర్టర్స్, జర్నలిస్ట్ కూడా ఉన్నారు మా టీమ్‌లో. అండ్ నాన్ ప్రాఫిట్ ఎన్‌జీఓస్ ఎవరైతే డోర్ టు డోర్ ఫీల్డ్‌లో పనిచేశారో వాళ్ళు కూడా చాలామందున్నారు మా టీమ్‌లో. సో ఇది అగైన్ కొంతవరకు మా టీమ్‌ది అండర్‌స్టాండింగ్, ఎక్స్‌పర్టీస్. కానీ ఇంతే కాక ఎలక్షన్స్‌లో పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మేము ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాము. ఐపాక్ అయినా, వేరే మైండ్ షేర్ అనలిటిక్స్ అయినా, రాష్ట్ర రాజనీతి అయినా, సోషల్ పోస్ట్, ఇవి ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అందులో నుండి కూడా చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. ఈ పొలిటికల్ కన్సల్టింగ్ అనేది ఒక ప్రాపర్ ఇండస్ట్రీ షేప్‌లోకి ఇప్పుడు వస్తుంది కాబట్టి చాలామంది ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు కూడా ఉంటారు. సో మా టీమ్‌లో కూడా అలా జాయిన్ అవ్వటము, అట్లాంటి ఎన్నో రకాలుగా మేము చూస్తూ ఉంటాము. సో బట్ ఇలాంటి అంత డైవర్స్ స్కిల్ సెట్స్, డైవర్స్ ఎక్స్‌పర్ట్స్‌లను తెచ్చి ఒక లీడర్‌కి పనిచేయాలనేది థాట్ ఈస్ ద మ్యాజిక్ దట్ విధాత బ్రింగ్స్ అండి. దేర్ ఈస్ నో అదర్ ఏదో మేము పెద్ద చాణక్యులము, అర్థశాస్త్ర చేస్తున్నాం అన్నట్టు కాదు. ఇట్స్ అబౌట్ ఎగ్జిక్యూషన్. బట్ ఆ ఎగ్జిక్యూషన్‌లో తెలిసింది ఇన్ఫర్మేషన్, తెలిసిన క్యాంపెయిన్స్, స్ట్రాటజీస్ చాలా వరకు వస్తుంటాయి. కానీ లాస్ట్ ఫ్యూ మంత్స్, లాస్ట్ 6 మంత్స్, 9 మంత్స్, 3 మంత్స్ లోపల
ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ ఉన్న కన్సల్టింగ్‌కే ఫ్యూచర్ ఉంటది. సో, అది మేము మా ఎక్స్‌పర్‌టైజ్‌గా మేము అనుకుంటాము. అందులో ఆ టైం చాలా తక్కువ ఉంటది మీకు ప్రూవ్ చేస్తందుకు. ఎంతమంది ఫీల్డ్‌లో ఉన్నా కూడా మీకు ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ కావాలి కాబట్టి టెక్నాలజీ చాలా యూజ్ అవుతుంది. సో, అందుకొరకు మేము డేటా అనాలిసిస్ అయినా, డేటా కలెక్షన్ అయినా దాంతోటి 2 మెయిన్ ఇంపార్టెంట్ లీడర్ కావాల్సినయి ఏముంటాయి? నేను డెసిషన్ ఫాస్ట్‌గా చేసుకోగలగాలి. పాలిటిక్స్‌లో అంటారు కదా! ఒక వారంలో పాలిటిక్స్‌లో మొత్తం దేశాన్ని మార్చే మార్పులొస్తాయి. సో, అటువంటి ఫాస్ట్ పేస్డ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఒక డేటా టెక్నాలజీ తోటి సపోర్ట్ తీసుకుంటే మేము తొందరగా రిజల్ట్స్ చూపించగలుగుతాము. లీడర్ తోటి పని చేసినప్పుడు వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. అంతేకాక మేము మ్యాపింగ్ చాలా చేస్తాము. అంటే ఒక లీడర్‌కి ఒక చిన్న కాన్స్టిట్యుయెన్సీ తీసుకుని ఒక 2,00,000 ఓటర్ నియోజకవర్గంలో కూడా అసలు ఎవరెక్కడున్నారు? మా వాళ్ళెక్కడున్నారు? ఏ కమ్యూనిటీ ఎక్కడ ఉంది? ఏ క్యాడర్ ఎక్కడ ఉంది? అది ఒక కాడ చూపించగలిగే కెపాసిటీ మా విధాత తీసుకొస్తుంది వాళ్ళకి. సో, వాళ్ళు అక్కడ టక్కున డెసిషన్ తీసుకోగలుగుతారు. ఎక్కడేం చేయాలి? ఎక్కడేం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి? ఏ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఏ మండలైనా, ఏ డివిజన్ అయినా కూడా ఎవరికేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? దాన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు? అసలు సాల్వ్ చేయొచ్చా కాదా? సో, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ మేము టెక్నాలజీ తోటి తొందరగా తీసుకురాగలుగుతున్నాం. అందుకొరకే మా రిజల్ట్స్ చాలా బాగున్నాయి. మా క్లయింట్స్ అందరూ సక్సెస్‌ఫుల్‌గా ఎలక్షన్స్ పోటీ చేయగలిగారు. బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ అవర్ వర్క్. అండ్ లాస్ట్ పాయింట్ ఏందంటే చాలామంది పొలిటికల్ కన్సల్టింగ్‌లో ఓన్లీ ఎలక్షన్ వరకే మేము ఒక 2 రోజులు పని చేసి బిజినెస్ మానుకొని మాయమవుతారు. అట్లాంటిది కాకుండా ఎలక్షన్స్‌కి ఇంత కష్టపడ్డప్పుడు, ఒక లీడర్ తోటి వాళ్ళ ఫ్యూచర్‌కి ఇంత కష్టపడ్డప్పుడు, వాళ్ళని గెలిపించినంక కూడా వాళ్ళతోటి మేము పని చేయాలనేది లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ ఫోకస్ తోటి విధాత ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. సో, దిస్ ఈస్ ద క్విక్ ఇంట్రొడక్షన్ అండి. నేను ఇప్పుడు నా కొలీగ్స్‌కి ఇస్తాను. ఒక్కొక్క ఇంపార్టెంట్ డొమైన్ పైన వాళ్ళు కొంచెం మాట్లాడతారు. మార్కెటింగ్ ఒకటే మనకి ఎలక్షన్ని విన్ చేయదు. బట్ డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా అనేది వన్ ఆఫ్ ద మేజర్ క్రూషియల్ రోల్ ఈ రాబోయే మొన్న జరిగిన ఎలక్షన్లో కానీ రాబోయే ఎలక్షన్లో కానీ ప్లే చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీలో ఒక లీడర్ నిల్చుంటే తను కాన్స్టిట్యుయెన్సీకి ఏం చేస్తాడు అని చెప్పి వేరే దగ్గర నివసిస్తున్న ఆ ఓటర్కి తెలియాలంటే చేరవేసేది డిజిటల్ మీడియా ఒకటి అండ్ సోషల్ మీడియా ఒకటి. సో మన కాన్స్టిట్యుయెన్సీలో మన లీడర్, మనం పనిచేసే లీడర్ కానీ అక్కడ గెలిపించాలనుకున్న లీడర్ తను ఎట్లాంటి వర్క్ చేయబోతున్నాడు, తను ఏం చేశాడు, ఇంకా కాన్స్టిట్యుయెన్సీస్కి ఏమేమి అవసరం ఉన్నది, ఇవన్నీ మేము తరోగా రీసెర్చ్ చేసి ఏదో అక్కడ ఏదైంది ఇక్కడ ఏదైంది అని చెప్పి ఎక్కడో వచ్చే వార్తల్ని మనం డైరెక్ట్గా బ్లంట్గా సోషల్ మీడియాలో పెట్టకుండా అసలు దాని అక్యురసీ ఎంత ఉంది, దాని ఎఫిషియన్సీ ఎంత ఉంది, పెడితే అసలు మన క్యాడర్కి కానీ మన ప్రజలకి అర్థమవుతుందా లేదా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి, ఇట్లాంటి నరేటివ్స్ అన్నీ మేము బిల్డ్ చేస్తాం. ఇది ఒకరి నుంచి అయ్యే నరేటివ్ బిల్డేషన్ కాదండి, ఇది క్యాడర్తో మాట్లాడడం రెగ్యులర్ బేసిస్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మనకి కాన్స్టిట్యున్సీకి ఇంకా ఏం అవసరం, మన అపోజిషన్కి ఎట్లాంటి కంటెంట్ని మనం వాళ్ళు చేసే తప్పుని ఎట్లా చూపించగలం, మన లీడర్ మనం ఏం చేస్తారు, ఇట్లా కంప్లీట్ నరేటివ్ని త్రూ అవుట్ కాన్స్టిట్యున్సీ తిరిగి మనం అనాలిసిస్ చేసి దెన్ వీ విల్ బిల్డ్ ద క్యాంపెయిన్స్. ఏదో నార్మల్గా ఏదో కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చొని డిజైన్ చేసే క్యాంపెయిన్స్ నుంచి చేస్తే మాత్రం గ్రౌండ్లోకి వచ్చేసరికి అది సోషల్ మీడియాలో ఉంటుంది, బట్ క్యాడర్కి రీచ్ కాదు. క్యాడర్కి రీచ్ అయ్యేది, ఓటర్కి రీచ్ అయ్యే క్యాంపెయిన్స్ బిల్డ్ చేయడంలో విధాత సక్సెస్ అయిందని చెప్పైతే నేను చెప్పగలను. సో ఎందుకంటే మేము చేసిన క్లయింట్స్ అందరికీ అది 3 నెలల తర్వాత కూడా దాని ఎఫెక్ట్ అనేది వాళ్ళకి పాజిటివ్గా టర్న్అవుట్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. మేము ఒక సంవత్సరం కింద చేసిన పని మొన్న ఒక క్లయింట్కి ఇప్పుడు ఈ ఎలక్షన్లో అది యూజ్ అయింది, అతను విన్ కావడానికి కూడా యూజ్ అయింది. అప్పుడు చేసినప్పుడు మాకు అది అనిపించలేదు, బట్ ఎఫెక్ట్ ఉంటుందని అనిపించింది. ఇప్పుడు అది విన్నింగ్ సిచ్యువేషన్కి తీసుకొచ్చిందంటే ఎస్ వీఆర్ బిల్డింగ్ ఏ గుడ్ క్యాంపెయిన్స్. అంటే క్యాంపెయిన్స్ బిల్డ్ చేయడం అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ క్రూషియల్ రోల్స్ ఇన్ ద ఎలక్షన్ గ్రౌండ్ లోపల నుంచి. ప్లస్ ఓటర్కి రీచ్ అవ్వడం, మన క్యాంపెయిన్ కానీ మన లీడర్ మెసేజ్ కానీ ఓటర్కి రీచ్ అయ్యేటట్టు ఎంత ఎఫెక్టివ్గా బిల్డ్ చేస్తామన్నది ఉంటుంది. సో అండ్ సోషల్ మీడియాలో మేము చేసే ఇంకొక క్రూషియల్ పార్ట్ ఏంటంటే క్యాడర్ వాళ్ళ ప్లాట్ఫామ్స్ని, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ని బిల్డ్ చేయడం కోసం వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. కంప్లీట్గా మేము కన్సల్టింగ్ నుంచి వచ్చాం, మాకే తెలుసని కాకుండా క్యాడర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ని డెవలప్ చేసి వాళ్ళ త్రూ ఇంకా మన మెసేజ్ని ఎట్లా తీసుకెళ్ళాలి, ఎవరెవరు యాక్టివ్ ఉన్నారు గ్రౌండ్ లోపల, ఇంకా ఎట్లాంటి ప్రొఫైల్స్ బిల్డ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ ప్రొఫైల్ నుంచి
ఇంకెంతమందికి రీచ్ చేయడానికి మనం స్కోప్ ఎక్కువ ఉంది, ఇట్లా మనం తరో అనాలిసిస్ తీసుకొని క్యాడర్ని పుష్ చేయడంలో వి సక్సెస్, మేము సక్సెస్ అయ్యామని చెప్పి మేము నేనైతే చెప్పగలను గట్టిగా. యా అండి, థ్యాంక్ యూ. సో రాజ్ ఇంకా ప్రశాంత్ చెప్పినట్టే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ యాక్టివిటీస్లో మేము చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. దానిలో ముఖ్యంగా ఇంకొక యాక్టివిటీ మేము చూసింది, ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే క్యాడర్ మేనేజ్మెంట్. ఈ క్యాడర్ మేనేజ్మెంట్లో చాలా అభ్యర్థులకి కొన్నిసార్లు క్యాడర్ సహకరిస్తుంది, కొన్నిసార్లు క్యాడర్ అనే వాళ్ళు సహకరించకుండా కూడా ఉంటారు. మేము రెండు ఎక్స్పీరియన్సెస్ చేశాము. క్యాడర్ సహకరించినప్పుడు ఎలా పనిచేయాలి, సహకరించకపోతే అభ్యర్థికి మరి ఎలా ప్రోత్సహించి దాని ద్వారా ఎలా పనిచేయాలి అనేది రెండు ఆస్పెక్ట్స్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, దాని టెక్నిక్స్ కూడా మేము వర్క్ చేయడం జరిగింది. ఇంకా గ్రౌండ్ టీము, గ్రౌండ్ రియాలిటీస్ గురించి కూడా ఇంకా చైతన్య చెప్తాడు. బట్ ఇంకో విషయం ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇందాక రాజ్ చెప్పినట్టు ఈ ఇండస్ట్రీ చాలా గ్రో అవుతుంది. ఎలా గ్రో అవుతుంది అంటే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ టెక్నాలజీ పరంగానే కాకుండా కంటెంట్ క్రియేషనే కాకుండా ఈ కాన్స్టిట్యుయెన్సీ మేనేజ్మెంట్ గెలిచిన అభ్యర్థులకు కూడాను ఇలాంటి సర్వీసెస్ అనేది అవసరం వస్తూ ఉన్నాయి. సో ఇండస్ట్రీ గ్రో అవుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశము ఇప్పుడు రాబోయే యువతకు. మీరు చదువుతున్నా లేదా ఈ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, దీంట్లో కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా, మీకు ఎంఎస్ ఆఫీస్ వచ్చినా, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా విధాతలో మీకు ఒక ఇంటర్న్షిప్ లేదా ఫెలోషిప్ ఆపర్చునిటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. మీరు బిఏ పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మీకు పాలిటిక్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎంఐటి, ఎస్ఓజీ లాంటి స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా మిమ్మల్ని మేము ఫెలోషిప్ ఆపర్చునిటీస్ కానీ, ఇంటర్న్షిప్కి కానీ, లేదా పర్ఫార్మెన్స్ మంచిగా ఉండి ఎక్స్పీరియన్స్ బాగా ఉంటే కంప్లీట్గా రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ చాలా వస్తున్నాయి. ఇది కూడా ఒక మెసేజ్ అనేది మీ ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ మూడో విషయం ట్రైనింగ్స్ అండి. ఈ ట్రైనింగ్ అనేది రెండు విధాలుగా మనకి యూస్ వస్తుంది. ఒకటి ఇంటర్నల్ ట్రైనింగ్, ఏదైతే టెక్ టీమ్ ఉందో లేదా సర్వే టీమ్ ఉందో లేదా డిఫరెంట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పాలిటిక్స్ లేదా పొలిటికల్ కన్సల్టెన్సీలో వాళ్ళకి ట్రైనింగ్ అనేది డిఫరెంట్గా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు విధాతలో ఉన్నారు, కానీ సేల్స్లో వాళ్ళకి మార్కెటింగ్ ఎక్స్పర్టీస్ ఉండొచ్చు. బట్ ఆ మార్కెటింగ్ ఎక్స్పర్టీసు ఇక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది మేము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ముందు. రెండో విషయం క్యాడర్ ట్రైనింగ్స్. ఒక కాన్స్టిట్యుయెన్సీలో అభ్యర్థి ఆ క్యాడర్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ క్యాడర్కి ఒక యాప్ తయారు చేసి ఇస్తారు, ఆ యాప్ ఎలా యూజ్ చేయాలి, పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, డాక్యుమెంటేషన్స్ ఎలా చేయాలి, లేదా బూత్ క్యాంపెయిన్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఇవన్నిటి మీద కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది క్యాడర్కి. ఇది రెండో ప్రత్యేకత. మూడోది ఇందాక చెప్పడం జరిగింది, అభ్యర్థి గెలిచాక వదిలేయడం కాదు, అభ్యర్థితోనే ఉండడము. ఎందుకు? ఇలాంటి కన్సల్టెన్సీస్ అన్నీ కూడాను ఈ స్కోప్ ఆఫ్ ది వర్క్ పెరగడం వల్ల మేమందరం కూడా ఒక బ్రిడ్జ్ అయిపోతున్నాం బిట్వీన్ పీపుల్ అండ్ ద లీడర్. ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అది లీడర్ అన్ని సమస్యలు పరిష్కరించాలంటే చాలా కష్టం 5 సంవత్సరాలలో. మరి ఇలాంటి కన్సల్టెన్సీస్, వాళ్ళ ఎక్స్పర్టీసు, వాళ్ళ టెక్నాలజీ, ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇలాంటి టెక్నాలజీస్తో ఈ బ్రిడ్జ్ అనేది ఫిల్ చేసి ప్రజలకు ఎప్పుడూ కూడాను నాయకుడు తోడుగా ఉండేటట్టు, వాళ్ళ సమస్యలు పరిష్కరించేటట్టు సొల్యూషన్స్ కూడా క్రియేట్ చేసే దశగా మేము వెళ్ళడం జరుగుతుంది. ఈ 3 అంశాలపైన ఖచ్చితంగా ఇండస్ట్రీ గ్రో అవుతుంది, ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. అందరి మంచి కోసమే గ్రో అవ్వాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా విధాతాన్ని ఎందుకు చూజ్ చేసుకోవాలంటే, మార్కెట్లో ఎన్నో కన్సల్టెన్సీలు ఉన్నాయి. ఉన్నప్పటికీ ఆ కన్సల్టెన్సీలు అన్నీ ఒక నియోజకవర్గానికి మధ్య తేడా చూసుకొని వర్క్ చేయకుండా ప్రతి క్లయింట్కు ఒకే విధంగా వర్క్ చేస్తాయి. కానీ మా విధాత మాత్రం గ్రౌండ్లోకి వెళ్ళే ముందు మేము గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని అక్కడ ఆ క్లయింట్కి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, క్లయింట్ గెలుపులో ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, ఆయన గెలుపు కోసం ఎలాంటి ముఖ్యమైన గ్రౌండ్ రియాలిటీ ఉంటాయో అట్లాంటివి మేము తీసుకొని గ్రౌండ్ని ఫస్ట్ మేము రీసెర్చ్ చేసి ఫీల్డ్ టీమ్ని పంపించి ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి,
క్లయింట్ ఎలాంటి అవసరాల్ని ఎన్నికల ముందు నెరవేర్చగలుగుతాడు, ఎన్నికల తర్వాత నెరవేర్చగలుగుతాడు. క్లయింట్‌కి మరియు అభ్యర్థికి మరియు ప్రజలకు మధ్య డిస్టర్బెన్స్‌లు ఎట్లాంటివి ఉన్నాయి, అట్లాంటివి ముందుగా క్లియర్ చేసినప్పుడే మన అభ్యర్థి అనే అతను విజయం సాధించగలుగుతాడు. ఇట్లాంటివి క్లియర్ కావాలంటే ముందు గ్రౌండ్‌లో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి. ఎన్నో నియోజకవర్గాలు ఉన్నట్టు ప్రతి నియోజకవర్గం ఒక రకంగా ఉండదు. కొన్ని నియోజకవర్గాలు అర్బన్ ఉంటాయి, రూరల్ ఉంటాయి. అక్కడ ఓటర్స్ కూడా ఉంటారు. డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఉంటాయి. అక్కడ వాళ్ళని మనం ఎలాంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించినప్పుడు మనం సక్సెస్ అవుతామో తెలుసుకొని వాటి మీద విధాతం ముఖ్యంగా వర్క్ చేస్తుంది కనుకే మేము ఈ సక్సెస్ సాధించామని చెప్తున్నాను. సో అందరు చెప్పినట్టు మేము వర్క్ చేసేది లాంగ్ టర్మ్ అండి. ఏదో షార్ట్ టర్మ్ రియాలిటీ కోసం ఏదో షార్ట్ టర్మ్గా ఏదో చేద్దాం అన్నట్టు కాదు. అండ్ మోర్ ఓవర్ మేము ఏంటంటే మేము పనిచేసే క్లయింట్స్కి ఒక రియాలిటీ చెక్ ఇస్తామండి. అంటే ఏదో క్లయింట్ని ఏదో ప్లీజ్ చేసి ఆ టర్మ్ కోసం ఏదో పని చేయాలని అనుకోము. వాళ్ళకి గ్రౌండ్లో జరుగుతున్న రియాలిటీ చెప్తాము. స్పెసిఫిక్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా మేము చెప్తాము. కీ పాయింటర్స్ అనలైజ్ చేసి చెప్తాము. మీరు ఈ ఇష్యూస్ మీద మాట్లాడండి, ఈ ఇష్యూస్ మీద ఇలా ఉన్నదని ఒక పర్సెప్షన్ బిల్డ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇమేజ్ బిల్డ్ అవ్వడానికి ఎలాంటి యూస్ఫుల్ అవుతాయో అలాంటి వాటి మీద స్పెసిఫిక్గా వర్క్ చేస్తామండి. సో అలాగే సోషల్ మీడియాలో కూడా ఎలాగా మనం నెరేటివ్ బిల్డ్ చేయొచ్చు అంటే ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఒక ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్తో ఒక అనాలిసిస్ మీద వెళ్తాము. ఏదో బ్లైండ్గా ఏదో హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ఏదో చేసేద్దాం అన్నట్టు కాకుండా ప్రాపర్గా మిగతా వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేయాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎవరికో ఏదో చూపించాలన్నట్టు కాదు, ఒక హెల్దీ వేగా బిల్డ్ చేయడానికి మేము ట్రై చేస్తాము. దట్ టు బిల్డింగ్ 360 డిగ్రీ పర్స్పెక్టివ్గా ఎలా అనలైజ్ చేయాలి అన్న దాని మీద మేము బిల్డ్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ విధాత బిలీవ్స్ ఇన్. ఎస్ 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 సో మేము లాస్ట్ చెప్తున్నాం అదే అంటే మొత్తం ట్రైలర్ తర్వాత మూవీ తర్వాత కంక్లూజన్ కానీ మేము ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్కి మేము నిర్మల్ నియోజకవర్గం బీజేపీ. సో సార్ తోటి మేము చాలా పాత రిలేషను, సార్తో ట్రావెల్ చేసాము. ఒక సంవత్సరం ముందు కూడా నేను చెప్పినట్టు కొన్ని సర్వేస్ రీసెర్చ్ చేయటం, తన తర్వాత ఎలక్షన్లో తనతోటి ఈజ్ మోర్ లైక్ అ మెంటర్ ఆల్సో. మేము అన్నట్టుగా మేము ఒక క్లయింట్కి చేసినప్పుడు తనతోటి యాజ్ అ లీడర్, యాజ్ అ మెంటర్ పనిచేస్తాం మేము. అట్లా మా రిలేషన్ తనతోటి. సిమిలర్గా మేము ఒక్క సర్వీసే కాకుండా అండ్ ఒకటే టైంలో కాకుండా డిఫరెంట్ టైమ్స్ లాస్ట్ 2 ఇయర్స్లో చేసిన వాళ్ళందరిది ఒక లిస్ట్ ఉంది. సో మేము డిఫరెంట్ క్లయింట్స్కి అప్రోచ్ అయ్యాము, డిఫరెంట్ క్యాండిడేట్స్, డిఫరెంట్ నియోజకవర్గాలు. అందులో మేము ఈవెన్ మరి రాజశేఖర్ రెడ్డి గారికి కొన్ని రోజులు పనిచేసాము. మేము చింతల రామచందర్ రెడ్డి గారికి ఖైరతాబాద్లో పనిచేసాము ఈ ఎలక్షన్స్లో. మేము జూటూరు కీర్తిరెడ్డి, మీరు జూబ్లీ హిల్స్లో వినుంటారు, బీజేపీ జాయిన్. రెండండి, మిక్స్ అండి. మా లెక్క నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక 60 పొలిటికల్ కన్సల్టెంట్స్ ఉండొచ్చు ఇప్పుడు ఇమీడియట్గా మన చుట్టుపక్కల. సో అందరూ వెళ్తూ ఉంటారు లీడర్స్ దగ్గరికి, బట్ లీడర్స్కి కూడా ఒక నమ్మకం వచ్చిన వాళ్ళతోటి పనిచేస్తారు. అండ్ ఎవరైతే మాకు ఎందుకు మంచి రిజల్ట్ వచ్చిందంటే ఒక ఓవరాల్ అకౌంటబిలిటీ తీసుకుంటాం మేము. ఒక్క పనే కాకుండా మొత్తం బాధ్యత తీసుకుంటాం కాబట్టి మాకు మంచి క్లయింట్స్ వచ్చారు ఇంతవరకు. సో అంతేకాకుండా మేము కిషన్ రెడ్డి సార్కి సోషల్ మీడియా క్యాడర్ నుండి వెళ్ళే పనులు మేము చేసాము సోషల్ మీడియా పైన. ఎందుకంటే తన ఆఫీషియల్ అకౌంట్స్ వేరా, తన యాజ్ అ మినిస్టర్ అది వేరా ఉంటుంది. సో అట్లా కూడా కొన్ని పనులు చేసాము. ఈ ఎన్నికల్లో సార్ కంటెస్ట్ చేయలేదు కదా, అంతకుముందు లాస్ట్ ఇయర్ మొత్తం నేను లాస్ట్ 2 ఇయర్స్ లేదు, పార్లమెంట్ చేయలేదు మేము. సోషల్ మీడియా చూసాము సార్కి. నేను అన్నట్టుగా చింతల రామచందర్ సార్ది మేము ఈ ఎలక్షన్కి చేసాము. అవును అది సతీష్ చెప్తాడు. సో అందరికీ రిజల్ట్స్ ఇక్కడ ఎలక్షన్ అనాలిసిస్ అనేది అందరికీ తెలిసిందే. సో ఒక సిటీలోనే ఇన్ఫ్యాక్ట్ సార్ ఎందుకు ఓడిపోయారో ఇస్ ద సేమ్ రీజన్. బీఆర్ఎస్ కాక ఎవరు గెలవలేదు ఎందుకని, సేమ్ రీజన్. ఒక వేవ్ ఉంది సిటీలో, దట్ ఈస్ ద మేజర్ రీజన్. బట్ అంతకంటే మైన్యూట్గా కూడా ఎన్నో డీటెయిల్స్ ఉన్నాయి, అది మనం అందరము కూర్చోవచ్చు దానిపైన కూడా. సో అంతేకాక మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము యాక్టివ్గా పనిచేయబోతున్నాము. అక్కడ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ మెయిన్ ఫోకస్. 2 ఇయర్స్ అవుతుందండి. అది 2 ఇయర్స్, తెలంగాణలో 2 ఇయర్స్ అవుతుంది. అవునండి, అవును, యాజ్ అ టీమ్. ఎస్, కరెక్ట్. అంతకుముందు ఇండివిజువల్గా నేను వేరే టీమ్స్లో పనిచేశాను.
లోకల్ ముంబై సౌత్ సెంట్రల్‌లో చేశాను అండ్ ఢిల్లీలో కూడా చేశాము. సో, ఇది మేజర్ అబౌట్ దాట్ అండి. కానీ ఒక ఎగ్జాంపుల్ ఇయ్యాలనుకున్నాను నేను. వన్ ఆఫ్ ద రీజన్స్ వై వి వర్ ఆల్సో సక్సెస్‌ఫుల్ ఈజ్ కొన్ని నెలల ముందు మేము ఢిల్లీలో ముగ్గురు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చున్నామండి. సస్పిషియస్ ఓటర్స్ అనేది ఒక ఇష్యూ ఇప్పుడు కూడా నడుస్తుంది. మొన్న ఆంధ్రప్రదేశ్‌లో 4.5 లక్షల ఫేక్ ఓటర్స్ కావచ్చు అనేది సస్పిషియస్ ఓటర్స్ లిస్ట్ వాళ్ళు కోర్ట్‌కి తీసుకెళ్లారు. ఏమవుతుందంటే ఒక రకంగా చూస్తే మేము పొలిటికల్ కన్సల్టింగ్ మా బాధ్యత ఎలక్షన్ కమిషన్‌కి కూడా ఉంది అని మేము అనుకుంటాం. చాలామంది సస్పిషియస్ ఓటర్స్‌ని అలర్ట్ చేయటం, వాళ్ళని ఐడెంటిఫై చేయటము, వాళ్ళని తీసేయటం ఏ పార్టీ అయినా, ఏ లీడర్‌కైనా అది మేము అక్రాస్ చూసాము. ఏ లీడర్‌కి కూడా నచ్చది. కానీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా రిమూవ్ చేయాలి, ఆ ఫామ్ డిలీట్ చేసేంత కంటే ముందు వాళ్ళతోటి మనము ఏం ప్రాసెస్ అనేది అది మేము ఒక లెంథీ రిపోర్ట్ చేసాము. టెక్నాలజీని కలుపుకొని ఫీల్డ్ వర్క్ పనులు కలుపుకొని మేము ఢిల్లీ వరకు వెళ్ళగలిగాము. లీడర్స్ తోటి చూపించగలిగాము చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్కి. అండ్ ఇట్స్ మోర్ అబౌట్ టెక్నికల్ ఇష్యూస్, మోర్ అబౌట్ డేటా ఇష్యూస్ అండ్ మోర్ అబౌట్ సమ్ పీపుల్ కావాలని కూడా చేస్తుంటారు. మల్టిపుల్ ఐడీస్ అనేది మన అందరికీ తెలుసు. చాలామందికి మల్టిపుల్ ఐడీస్ కూడా ఉంటాయి. కానీ అది కాకుండా కొన్ని కావాలని మల్టిపుల్ ఐడీస్ క్రియేట్ చేసే పద్ధతులను కూడా మేము కనిపెట్టి ఎలక్షన్ కమిషన్కి కూడా సబ్మిట్ చేసాము. సో ఒక రకంగా చూస్తే నేను అంటూ ఉంటాను, మేము పొలిటికల్ కన్సల్టెంటే కాదు, మేము ఎలక్షన్ కౌన్సిల్ కన్సల్టెంట్ అండ్ మేము ఆల్సో పీపుల్ కన్సల్టెంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంతోమందికి పొలిటికల్ కన్సల్టింగ్ అంటే వీళ్ళు ఏదో మ్యానిపులేట్ చేస్తారు కావచ్చు, నేరేటివ్ చేస్తారు కావచ్చు, ఫేక్ న్యూస్ చేస్తారు కావచ్చు అనేది కూడా ఒక రకమైన మిత్ ఉంది. యాక్చువల్లీ ఇవన్నీ ఆపేందుకు పొలిటికల్ కన్సల్టెంట్ కావాలి. ఈ మ్యానిపులేషన్స్ ఆపేందుకు పొలిటికల్ కన్సల్టెంట్ కావాలి. అది చేసేందుకు కాదనేది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇవాళ రేపు చూసారు సర్వేస్ కూడా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన టైటిల్స్ పెట్టి సర్వేస్ చేయటము, దానిపైన ఒక మెథడాలజీ అనే ఉండదు. ఎంతోమంది పొలిటికల్ కన్సల్టెంట్ని తొందరగా కొంచెం క్యాష్, తొందరగా కొంచెం బిజినెస్ చేయాలని నేను ఫోన్లోనే సర్వే చేపిస్తానని కూడా వస్తారు. దీస్ ఆర్ నాట్ ద వేస్ అండి. మీరు చూస్తే మన ఇండియాలో 1950s నుండి చేసే సంస్థలు ఉన్నాయి. లోక్నీతి అని, సిఎస్డిఎస్ అని ఢిల్లీ నుండి. వాళ్ళు ఒక రకంగా మంచి రీసెర్చ్ మెథడాలజీ తోటి వెళ్ళి ఒక పల్స్ కనుక్కోవటం. మన బాధ్యత ఒక లీడర్ ఏం వినాలో, ఒక పొలిటీషియన్ ఏం వినాలో అది చెప్పటం కాదు. మన బాధ్యత ఏదైతే గ్రౌండ్ రియాలిటీ ఉందో అది ఎగ్జాక్ట్గా చెప్పగలిగితే మన సగం పని అయినట్టే. లీడర్ డెసిషన్ తీసుకునేది మనం సపోర్ట్ చేస్తున్నాం అంతే, మనం దాన్ని చేంజ్ చేయట్లేదు. సో ఈ ఇంపార్టెన్స్ తెలుసుకున్న పొలిటికల్ కన్సల్టెంట్స్ చాలా తక్కువ ఉన్నారు. అందులో డెఫినెట్గా వీసే విధాత ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అని. ఇప్పుడు ఎలక్షన్ అంటే డబ్బులు కదా సార్ బాగా నిర్ణయించేది. మిమ్మల్ని ఆ వ్యక్తి పెట్టుకున్నాడు అనుకోండి, అతనికి ఏమన్నా లాస్ట్లో డబ్బులు పెంచే క్రమంలో ఏమన్నా తగ్గించగలుగుతారా? దీనివల్ల లాభం ఉంటుందా? ఎలక్షన్ ఎక్స్పెండిచర్ 2-3 రోజులు మళ్ళీ మీరు ఇన్ని చేసినా, కన్సల్టింగ్ వాళ్ళు ఎన్ని చెప్పినా మళ్ళీ అభ్యర్థి 100 కోట్ల 200 కోట్ల డబ్బులు పంచాల్సి వస్తుంది కదా. సో అది మరి కామన్గా ఉన్నప్పుడు ఇది ఏం పని చేస్తుంది మన కాడ? అగ్రీ అండి. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు అది అది ట్రూ కాదు. కొన్ని నియోజకవర్గాలు అసలు ఏం డబ్బులు పంచక కూడా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పీపుల్కి ఎట్లాంటి ఇమేజ్ ఉంది, నా క్లోజ్నెస్ ఎంత ఉంది, నా యాక్సెస్ ఎంత ఉంది, నేను అసలు వాళ్ళకి పని చేయగలుగుతానా అనే నమ్మకం తెప్పియొచ్చా అనేది మా రోల్ అండి. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఇట్ సెల్ఫ్ ఏదైతే అలౌడ్ ఎక్స్పెండిచర్ ఉందో అందులో కూడా ఎంతో ఇన్నోవేషన్ చేసి కరెక్ట్గా ఎంతైతే అలౌడ్ ఉందో అందులోనే మనం స్ట్రాటజిక్గా ఎక్కడ ఎక్స్పెండిచర్ చేయొచ్చు అనేది మా లాంటి కన్సల్టింగ్ అందులో హెల్ప్ చేయొచ్చు. కానీ మీరు అన్నట్టుగా ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారా, వాళ్ళు తీసుకుంటారా, ఇది మోస్ట్లీ లీడర్ క్యాడర్ మధ్యలో అవుతుంది. ఈ ఇన్ఫ్యాక్ట్ ఎంతో కాడ ఎట్లనైతే మీరు వినుంటారు డబ్బులు తీసుకుంటున్నారన్న కూడా అది క్యాడర్ వెళ్ళి తీసుకోవటము, లీడర్ ఒక క్యాడర్కి చెప్పటం, అట్లాంటి మనం న్యూస్లో చూస్తుంటాము. కానీ అందులో కన్సల్టింగ్ ఎక్కువ రోల్ ఉండదు. అదొకటి అగైన్ డిస్టింగ్విషింగ్ దాని థింగ్. అది మనము అంటారు కదా, ఒక్కసారి ఒక నియోజకవర్గంలో ఓటర్స్ డబ్బుకు అలవాటు పడితే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారని, అది కొంతవరకు కరెక్టే, అట్లా కూడా అయినవి ఉన్నాయి. కానీ నేను అనేది మేము వేరే రియాలిటీ కూడా చూసాం మేము పనిచేసిన వాళ్ళతో. అసలు డబ్బులు లేకుండా కూడా ఎలక్షన్ గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది కూడా ఒకటి. మీరు చెప్పేది ఏంటంటే మీ సమస్య గ్రాఫిక్ కోసము రాజకీయ నాయకుల యొక్క ఔన్నత్యం కోసం వాళ్ళు డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు. కానీ ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఎగ్జాక్ట్లీ అండి, 100% ఉపయోగం ఉంది. మేము లోకల్ మేనిఫెస్టో మేము రెడీ చేస్తాము. సో లోకల్ మేనిఫెస్టో ఆ నియోజకవర్గంలో అసలు కావాల్సిన పనులు, పెండింగ్ పనులు ఏమున్నాయనేటి ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో మేము రెడీ చేస్తాము. సో
దానిపైనే లీడర్‌ని ఫోకస్ చేయాలని కూడా మేము ఆ సలహా ఇస్తాము. సో, దానితోటి నేను ఇంతకుముందు చెప్పాను. ఎలక్షన్ తర్వాత కూడా మేము మీతోటి ఉంటామని ఎందుకు మేము ప్రామిస్ చేస్తామంటే అసలు అది అవుతదా కాదా? అది పాసిబలా కాదా అనేది కూడా అట్లాంటి బడ్జెట్స్ ఉంటాయా స్టేట్ గవర్నమెంట్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, మన కాన్స్టిట్యుయెన్సీ దగ్గర అట్లాంటి అడ్వైస్ మేము ఇస్తాము. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ప్రజల సమస్యలు సాల్వ్ చేస్తేనే మళ్ళీ ఇంకోసారి గెలుస్తారనేది కూడా మేము అడ్వైస్ ఇస్తాం. సో, వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ సక్సెస్ ఈజ్ లోకల్ మేనిఫెస్టోస్. ఎప్పుడు కూడా ఏ పార్టీ లెవెల్‌లో మీరు మేనిఫెస్టోస్ చూసారు కానీ, ఒక లోకల్ క్యాండిడేట్ మేనిఫెస్టోస్ అంత స్ట్రాంగ్ ఉండదు. సో, అది మేము చేసి ఇవ్వటం మా బాధ్యతగా తీసుకుంటాం మేము. వాళ్ళు రాజకీయ నాయకులు ఏంటి ఆలోచించేది, మేము గెలుస్తామా లేదా అనేది ఆలోచిస్తారు. డబ్బులు ఎంత ఖర్చు పెడతామా లేదా అనేది అదే ఆలోచిస్తారు. అంతేగాని ప్రజల గురించి ఆలోచిస్తారు. సో, అదొక పర్సెప్షన్ అండి. హా! దానికోసమే మీ సేవలు వినియోగించుకుంటారు. అదే అంటున్నాను నేను. అది ఎంటైర్‌లీ ట్రూ కాదండి. చాలామంది కన్సల్టెంట్స్‌ని అదే మా కన్సల్టింగ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవాళ పెట్టేటందుకు కూడా రీజన్ అదే. పొలిటికల్ కన్సల్టెంట్ అంటే ఒక్క పెయింట్ బ్రష్ తీసుకొని మొత్తం బొమ్మ గీయటం కాదు. పొలిటికల్ కన్సల్టెంట్స్ అంటే యాక్చువల్లీ పీపుల్ కన్సల్టింగ్ అండ్ మేము చేసిన పనిలో మేము వాల్యూ చూస్తున్నామని మేము మీకు అందరికి చెప్తున్నాము. సో, అట్లాంటివి కూడా చేస్తున్నారు మీరనేది. అది కొంతమంది చేస్తారు, కొంతమంది నాయకులకు అది ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంత పని చేసినా కూడా ఆటోమేటిక్‌గా ఓట్లొచ్చేస్తాయని కూర్చున్న పొలిటీషియన్స్ కూడా లేరు కదా! అందరూ మంచి లీడర్ అయ్యి నేను మంచి పని చేసి ఎలక్షన్ గెలిచేస్తా అనేది కూడా సత్యం కాదు. అండ్ టోటల్‌గా రివర్స్ కూడా కరెక్ట్ కాదు. అసలు పని చేయకనే మేము గెలుస్తాం అన్నట్టు. సో, మధ్యలో ఏదైతే ఉందో మనకు సత్యం దానిలో మనం ఎంత పని చేయగలుగుతామో, ఎంత పని అసలు ఎట్లనైతే మనం అనుకుంటామో ఒక లీడర్ చాలా స్మార్ట్‌గా ఉంటారని, ఇవాళ రేపు తెలంగాణలో అట్‌లీస్ట్ ఒక ఓటర్ కూడా చాలా స్మార్ట్ ఉంటారు. ఓటర్స్ కూడా మాకు ఈ పని వింటున్నారా లేదా? మాకు అసలు యాక్సెస్ ఉందా లేదా ఈ లీడర్ తోటి? మాకసలు ఈ లీడర్ పైన నమ్మకం ఉందా లేదా? పని చేస్తాడు గెలిపిస్తే అని. పాస్ట్ ఒకటి, ఫ్యూచర్‌లో నమ్మకం ఉందా లేదా అనేది కూడా ఓటర్స్ చూస్తున్నారు. అందుకొరకే ఈ ఇన్ఫర్మేషన్ మేము చేసేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. హా! సో, అవునండి. అవునండి. మేము కంప్లీట్‌గా ప్రతి ఒక్క సర్వీస్ చేసినప్పుడు 25+ అండి. 25 మెంబర్స్ ప్లస్ టీమ్ మాది అక్కడ గ్రౌండ్. ఫీల్డ్ టీమ్ కాకుండా సో, ఫీల్డ్‌లో 25 మంది ఉంటాము. కానీ ఎంతో పనులు మేము డేటా ఎంట్రీ పనులు, డేటా అనాలిసిస్ పనులు మా హెడ్ ఆఫీస్ నుండి కూడా అవుతాయి. టెలికాలర్స్ ఉంటారు. సో, వాళ్ళు ఆల్మోస్ట్ 50 అండి. 50 మందండి. అటు ఇటు కరెక్ట్. 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 ఇంతకుముందు మీరు సర్వేలు చేస్తున్నారు కదా, పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ సిటీలలో కానీ ముఖ్యంగా యువత ఓటుకు దూరంగా ఉంటున్నారు చాలామంది చదువుకున్న వాళ్ళు. ఓటింగ్ పర్సెంట్ తగ్గిపోతుంది. ఏమున్నా నిరుద్యోగ కొంచెమంది చదువుకోని వాళ్ళే ఓటర్లో పాల్గొంటున్నారు. దీని మీద మీరేమన్నా సార్, ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒక్క రీజన్ కాదండి. ఎంతోమంది అనుకుంటారు అసలు వీళ్ళు అర్బన్‌లో లేక ఎడ్యుకేటెడ్ వాళ్ళు పట్టించుకోరు అనుకుంటారు. కానీ అది కూడా నేను చిన్నప్పుడు మేము కూడా అదే అనుకున్నాం. కానీ దాట్స్ ఎంటైర్‌లీ అది కరెక్ట్ కాదు. అది కంప్లీట్ ట్రూత్ కాదు అది. ఎందుకంటే ఎలక్షన్ రోల్స్‌లో కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయండి. అది కూడా మేము హైలైట్ చేసాము. మేము చూసింది కొంతమంది మై హోమ్ భుజాలో ఉంటారు. ఒకటే ఫ్యామిలీ. ఎలక్షన్ ఒక బూత్ అక్కడ వస్తది పక్కకు. ఒక బూత్ బాచుపల్లి, మియాపూర్‌లో వస్తది. సో, కొంచెం ఈసారి కూడా ఎలక్షన్ రోల్స్‌లో కూడా అడ్రెసెస్ చాలా ఇబ్బంది జరిగింది అక్రాస్ ద స్టేట్. ఇట్లా కావాలని కూడా కాలేదు. టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. లేక BLOస్ స్ట్రాంగ్‌గా లేకుండా కూడా కొన్ని ఉన్నాయి ఇష్యూస్. సో, దాన్ని వెరిఫై చేసేందుకు కూడా చాలా ప్రయత్నించారు టువర్డ్స్ ది ఎండ్. కానీ అంతటా కాలేదు. సో, వన్ ఈజ్ ఐ ఆల్వేస్ థింక్ ఎలక్షన్ ఎంత ఈజీ అవుతది, అంత ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ ఉంటదనేది ఒక పాయింట్. ఇంకోటి, లాస్ట్ టైం ఎలక్షన్ చేసి కూడా మేము ఎంత డెవలప్‌మెంట్ చూసామా, చూడలేమా అనేది ఒక పాయింట్. కొంతమంది అట్లా ఆలోచిస్తుంటారు. ఏజ్ వైజ్ కూడా డిఫరెన్స్ ఉందండి పర్సెంటేజ్‌ది. సో, ఎంతోమందికి ఇప్పుడు ఈసారి ఫస్ట్ టైమ్ మాక్సిమం ఫస్ట్ టైమ్ ఓటర్స్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు. సో, ఎంతోమందికి అసలు ఐడియాలజీ అంటే ఏంటో తెలవది. ఎంతోమందికి అసలు ఈ పార్టీ ఎందుకు ఇక్కడి దాకా వచ్చిందనేది తెలియదు. సో, వాళ్ళేం చేస్తారు అటువంటప్పుడు నా ముంగట నాకు ఈ పార్టీకి ఓట్ చేయమని చెప్పింది ఎవరు అనేది ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. అప్పుడు మనం ఈ లీడర్స్ ఏదైతే పాదయాత్ర చేస్తారో, డోర్ టు డోర్ చేస్తారో అవన్నీ క్యాంపెయిన్ చూస్తారు. బట్ ఆ క్యాంపెయిన్స్‌లో కూడా ఏ లీడర్ అయితే కరెక్ట్‌గా చెప్పగలుగుతున్నాడో, అసలు ఫస్ట్ అయితే మీరు ఓట్ వేయాలి, ఓట్ వేస్తేనే దాని ఓటుది పవర్ ఏంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నాకు ఎందుకు ఓట్ వేయాలి, అది కూడా జరగట్లేదు ఎన్నో ప్లేస్లలో. వాళ్ళకేమనిపిస్తుంది, ఎంతోమంది యంగ్స్టర్స్కి
వస్తున్నారు, అందరు ఓటు అడుగుతున్నారు, అందరూ వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీలు చెప్తున్నారు, కానీ ఈయన ఎవరు మాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాము. సో ఆ టచ్ అనేది లేనప్పుడు కూడా ఓటింగ్ చాలా తగ్గిపోతుంది ఆ స్పెషల్ కాన్స్టిట్యున్సీ. అవునండి. యాక్చువల్లీ సో నోటా అనేది ఇట్స్ అగైన్ పర్సనల్ దిస్ థింగ్ ఆల్సో నా వ్యూ. తెలుస్తాయి కదా, అది కూడా ఓటు నోటా కూడా ఎక్కువ పర్సెంట్ ఓట్లు పడితే అవునవును. అది కూడా పరిగణలోకి వస్తుంది కదా. అవును అవును కరెక్ట్. అంటే ఒక లెక్క ఒక లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఉందండి. నోటా చేసినా ఓటు చేయకున్న ఎఫెక్ట్ ఒకటే ఉంటుంది అనేది అవేర్నెస్ కూడా కరెక్ట్. అంటే నేను వెళ్ళి నోటా నొక్కినా, నేను ఇంట్లో కూర్చున్నా, రిజల్ట్ సేమ్ నాది. ఎనీవేస్ మన పాస్ ద పోల్ సిస్టమ్ ఓటింగ్లో ఓన్లీ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఆ మార్క్ క్రాస్ అవుతారో ఆయననే గెలుస్తారు. సో అందుకొరకు నోటా వేసినా కూడా అంత ఎఫెక్ట్ లేదనేది ఒక అండర్స్టాండింగ్ అట్లాంటి యూత్ కూడా ఉన్నారు. అది మేము కూడా చూస్తున్నాము. నోటా వేసి మేము ఏదో ప్రూవ్ చేస్తున్నట్టు అనేది సినిమాలో చూపెట్టినట్టు అట్లా లేదండి రియాలిటీలో అసలే. ఈ సర్వేలో వచ్చిందని రెడ్డి చేశారు కదా నువ్వు, ఇట్లా వేవ్ ఉందని ముందే చెప్పారా, ఏమైనా సూచనలు చేశారా, ఆయన ఫెయిల్ అయ్యారా మీరు ఫెయిల్ అయ్యారా? మేము సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా కూడా దాన్ని 95% to 98% నేను ముందు నుండి అన్నట్టుగా ఒక లీడర్స్కి తెలుసండి. అది ఎనీ పొలిటికల్ క్యాండిడేట్కి తనకు తెలిసినంతలో మేము 1% కూడా మాకు తెలియదు, కానీ మేము వాళ్ళ డైరెక్షన్ కింద చేస్తాము ఏదైనా కూడా. సో మా రిపోర్ట్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళకు కంప్లీట్గా డే టు డే అయినా వీక్లీ రివ్యూస్ అయినా అదంతా తెలుసుంటుంది. కానీ ఆ లీడర్ ఏం చేయాలనేది కూడా ఫైనలీ మళ్ళీ ఎనీ లీడర్ ఆల్సో లుక్స్ ఎట్ వాళ్ళ పార్టీ సీనియారిటీ, వాళ్ళ పార్టీ ఇమేజ్ ఏమవుతుంది, వాళ్ళ నియోజకవర్గం. చింతల రామచంద్ర రెడ్డి సార్ ఎంత పనులు చేశారో తనకు తెలుసు. ఎంతమంది తనకి ఇప్పుడు కూడా మీరు ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా కూడా తను వెళ్ళినప్పుడు తనకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది కూడా అందరికీ తెలిసిందే ఆ మాట. వాళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడు మీరు గ్రౌండ్లో పోయారు కదా, గ్రౌండ్లో వర్క్ చేశారు కదా, మీరు ఏమైనా సూచన న్యాచురల్ అండి. ఇట్లా వేవ్ ఇట్లా ఉన్నది, పోయేటట్టు ఉన్నది అని ఏమైనా చేశారా? సో మేము సిటీ వైడ్ స్టేట్ వైడ్ వేవ్ పైన మేము పని చేయలేదండి. అట్లా ఆ ప్రెడిక్షన్ మేము చెప్పలేము. అది ఆ పని చేయలేదు కాబట్టి ఆ ప్రెడిక్షన్ చెప్పలేము. కానీ లోకల్ నియోజకవర్గంలో ఏముందో చెప్తూ ఉంటామండి. దాట్స్ అవర్ యూజువల్ రిజల్ట్ అండి. అది మేము కంపల్సరీ. ఆయన పాటించారా లేదా? అది 100% ఇటు అటు చెప్పలేదండి. ఎందుకంటే ఎన్నో సలహాలు, ఎన్నో రిపోర్ట్స్ పైన బేస్ చేసి మా క్యాండిడేట్స్ పని చేశారు. కొన్ని వాళ్ళకు కూడా అది వ్యాలిడేట్ చేసుకొని కరెక్ట్ అనిపించినప్పుడు వాళ్ళు చెయ్యరు. అది అట్లా ఒక అంటే ఏమంటారు, మేము వాళ్ళ పైన కాదు కదా. సో మేము చెప్పేది కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్యాండిడేట్స్ అండి. ఇప్పుడు మీరు ఇంత చేసినా ఇప్పుడు ఒక అభ్యర్థిని గెలుస్తాడా కూడా సామాన్యులు కూర్చొని ఆయన ఓడిపోతాడు ఈయన గెలుస్తాడు అని చెప్తుంటారు. ఒక్కోసారి మీరు కూడా సర్వే చేస్తారు, ఈయన ఓడిపోతాడు అని తెలిసి మీరు చెప్పారు. అట్లాంటి సర్వేస్ చేయలేదండి మేము. అట్లాంటి సర్వే మీరు ఎక్స్పెక్ట్ చేసి గ్రౌండ్ లెవెల్ చెప్పిన వాళ్ళు లేదు. గ్రౌండ్లో ఫీడ్బ్యాక్ ఏది ఉందో, ఎక్కడ పాజిటివ్ ఉందో అక్కడ చెప్పాము, ఎక్కడ నెగిటివ్ ఉందో అక్కడ చెప్పాము. అదే మేము అడిగేది అదే, నెగిటివ్ ఉన్న దగ్గర ఆయన ఏమైనా సాల్వ్ చేశారండి, చేశారు డెఫినెట్గా చేశారు, సాల్వ్ చేసి. ఎవరైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు వచ్చి ఇక్కడ పైప్ లైన్ లేదు, పైప్ వేయండి అంటే ఆపోజిషన్ వాళ్ళు ఏ క్యాండిడేట్ వేయలేరు. అదొక రూలింగ్ గవర్నమెంట్ చేసేది. కానీ అది లేదు, ఎందుకు లేదు, ఎప్పుడు వస్తుంది, ఎట్లా తీసుకురావాలనేది డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఈ వాజ్ అన్ ఎక్స్ ఎమ్మెల్యే ఆల్సో. సో ఆ చెప్పే తనకు అది క్లారిటీగా చెప్పారు అంతటా. దాట్ వాజ్ దేర్ డెఫినెట్గా. ఇప్పుడు మిమ్మల్ని పెట్టుకుంటే సార్, మిమ్మల్ని పెట్టుకున్నారు అనుకో, ఒక్క నిమిషం. గెలిపించగలుగుతారా ఆయన మీరు? షూరిటీ ఇవ్వగలరు? నేను అదే అంటున్నాను కదా, 1 to 5% మధ్యలో మా కాంట్రిబ్యూషన్ ఉంటుందండి. అంతేగాక ఏ పొలిటికల్ కన్సల్టింగ్ అయినా కూడా నేను గెలిపించిన అనేది తప్పు. మేము వాళ్ళ జర్నీలో మేము ఒక కాంట్రిబ్యూషన్ చేసినాం అనేది కరెక్ట్. అది ఎంత శాతం అనేది లీడర్ కరెక్ట్గా చెప్పగలుగుతాడు. క్యాడర్ అంటే నువ్వే గెలుస్తావన్నా అని చెప్తారు. కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు డబ్బులు కరెక్ట్ తీసుకుంటారు, కరెక్ట్ మందు తాగుతారు. కరెక్ట్ మీరైతే గ్రౌండ్కి అట్లా కాదు. ఇక్కడ నెగిటివ్ అది ఉన్నది, కరెక్ట్ అండి. ఇది చేసుకోండి, ఇక్కడ ఇట్లా ఉన్నది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు. 100% మీరు 10 తీసుకెళ్ళారు అనుకో, అలా 10కి 10 చేస్తే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ మేము ఒక 5 తీసుకున్నారు అనుకోండి, అంటే మీ ఫెయిల్యూరా వాళ్ళ ఫెయిల్యూరా అనేది ఇక అది గ్రే. కరెక్ట్ అండి, కరెక్ట్. ఇప్పుడు మీరు చేసిన అన్ని చేస్తే వాళ్ళు యాడ్ అవుతుందండి. Of course. యాడ్ అవుతుంది. Of అప్పుడు course. గెలిచారు అనుకో, మీరు చేసింది సక్సెస్ అయింది. అఫ్ కోర్స్ అండి, మేము ఒక చెక్ లిస్ట్ ఇస్తాం సార్. మేము స్థలాన్ని గ్రౌండ్లో ఎన్నికల నేను ముందే చెప్పేది కూడా అదే కదా. అవునండి. ముందే చేస్తున్నాయి. మీరు చేసింది వాళ్ళు సగమే చేసారు అనుకోండి, 50-50. అవునండి, కరెక్ట్. ఓటర్ మీద ఇద్దరిది 50-50 ఉంటుంది. 100% ఆయన చేసుకున్నది మీరు చేసింది కరెక్ట్. చేసింది వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంటుందేమో. అన్ని చేసినా కూడా ఓడిపోయినాయి ఏమైనా ఉన్నాయా అట్లా? లేదండి, అట్లా లేదు. మేము హైలైట్ చేసిన స్పెషల్లీ మాకు ఇప్పుడు నిర్మల్లో 50,000 మెజారిటీ వచ్చేది.
చాలా మంచి క్యాంపెయిన్ జరిగింది అక్కడ. అండ్ ప్రతి ఒక్కటి మీరు అన్నట్టుగా నెగెటివ్, ప్లస్, మైనస్ అన్నీ చెప్పుతుండే మేము. అండ్ ఇమ్మీడియట్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ మాకు కళ్ళ ముంగట కూడా కనబడిచింది. ఒక లీడర్ ఇక్కడ కొంచెం డిస్టర్బ్ అయింది. మరి అక్కడ మరి మాట్లాడాలి. కాల్ చేసి సో అది డిపెండ్స్ అండి. లీడర్‌కి ఎంత హోల్డ్ ఉందని. అది ఆ చేంజ్ అందరు చేయలేదు. వాళ్ళకి ఏంటంటే ఏదో ప్రాబ్లం ఏందో సాల్వ్ ఎగ్జాక్ట్లీ. చేసుకోవడానికే చూస్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళైతే ఓడిపోవాలని ఎవరు అనుకోరు. అనుకుంటే మిమ్మల్ని పెట్టుకోరు అసలు. లేదు. లేదు. కరెక్ట్ అండి. అది 100% రైట్. ఇందాక సార్ కూడా అదే అడిగారు, మీరు కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. టు యాడ్ వాట్ రాజ్ సెడ్, మేము డైలీ గ్రౌండ్ రిపోర్ట్స్ ఇస్తాం. ఒకటి చెక్ లిస్ట్ ఇస్తాం, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. మూడో విషయం, మనకి బూత్స్ ఉంటాయి కదా, ఏది మనకి ఫేవరబుల్ బూత్స్, మోస్ట్ ఫేవరబుల్ బూత్స్, వీక్ బూత్స్, ఇలాంటివన్నీ సెగ్రిగేట్ చేసి ఇస్తాం. మేము ఓన్లీ ఇస్తాం, ఎగ్జిక్యూషన్ వాళ్ళ తరపు నుంచి ఉంటుంది. అక్కడ మనకి ఈ గ్రే ఏరియాలు ఇవన్నీ వచ్చేస్తాయి, విన్నింగ్, లూజింగ్ ఇవన్నీ వస్తాయి. రెండోది, ప్రధాన కారణం ఏంటి అని చెప్పేసి అడిగారు. మీరు ఒక్కసారి ఓటర్ల సర్లీ కానీ లేదా మొత్తం ఓటర్లు ఎలా వెళ్ళింది అని చూస్తూ ఉంటే, అర్బన్ ఓటర్స్ ఎక్కడైతే జిహెచ్ఎంసీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్పు కోరుకోలేదు. వాళ్ళందరికీ ఏదైతే ఇప్పుడు ఉందో అదే కంటిన్యూ అవ్వాలని అనుకున్నారు. ఇక్కడ ఏదైతే హైదరాబాద్ డెవలప్మెంటో లేదా హైటెక్ సిటీ సైడ్ డెవలప్మెంట్ అవ్వడమో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వడమో, సో మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే లేదా మళ్ళీ అదే పార్టీకి ఓటేస్తే ఇది మా బతుకులు ఇలా బాగున్నాయి, సో ఇలానే కంటిన్యూ అయితే బాగుంటుంది అని కోరుకొని ఇక్కడ ఒక వెళ్ళింది. ఈ అర్బన్ ఓటర్స్ మొత్తం ఒక వెళ్ళిపోయింది. అట్లనే ఎందుకు అనుకోవచ్చు, అక్కడ క్యాండిడేట్లను పెట్టి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు కొన్ని పార్టీలు వీక్ వాళ్ళను పెడితే కరెక్ట్ అండి. వీళ్ళు ఈజీగా గెలవచ్చు కదా. అట్లనే అనుకునే ఛాన్స్ లేదు కదా. అయితే రాయసింగ్ గెలిచిండు, మరి గవర్నమెంట్ ఉండాలనుకుంటే అది బీఆర్ఎస్ లేదు, అదే సిటీలో ఎప్పుడైనా కూడా గోషామయ్యల ఎక్సెప్షన్ తీసుకుంటే మనకు వేవ్ అంతా ఒకటే సైడ్ కనపడ్డది కదా. సో అది ఆ కమ్యూనిటీస్, ఆ లీడర్షిప్ అనేది అది పాత అంటే వాళ్ళు చేసుకున్నది. అండ్ వాళ్ళు తట్టుకోగలుగుతారు ఏ వేవ్ అయినా కూడా. అట్లాంటి కొన్ని లీడర్స్ స్టేట్లో కూడా చూసాం మనం. ఏ పార్టీ వచ్చినా కూడా ఆ ఓటర్స్ ఒక లీడర్కి చేస్తారు. సో ఎప్పుడు కూడా పార్టీ పైన ఓటు పడుతుందా, లీడర్ పైన ఓటు పడుతుందా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒకటి మనం అర్థం చేసుకుంటే మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ కూడా అర్థమైపోతుంది. కొన్ని అసెంబ్లీస్ అట్లా తట్టుకోగలిగాయి అట్లాంటి వేవ్ని, కానీ అన్నీ తట్టుకోలేవు. సార్ డన్ డన్ నో దట్స్ ఇట్. ఎనీ హూ నో ఓకే యా. సో క్లోజింగ్ ఒకటే, సర్వే సంస్థలన్నీ ఎన్నికల ముందు వచ్చి హడావిడి చేసి సర్వేలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 5 years ఉంది కదా, ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇస్తే అటు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి, నాయకులు కూడా చేసే అవకాశం ఉంటుంది పనులు. అవును. ఏదో ఎన్నికల ముందు వచ్చి హడావిడి చేసి నెల రోజుల ఏదో క్యాలిక్యులేట్ చేసి సర్వే ఇచ్చి నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు అనేది కరెక్ట్ అండి. ఐడియల్ కేసులో అసలు పబ్లిక్ పాలసీ, అసలు మనకి ఏం పాలసీ ఉండాలి, దాని కొరకు సర్వే కావాలి. మోర్ దెన్ ఎవరు గెలవాలి, ఎవరు ఓటేస్తారు, అది కరెక్ట్ మీరు అనేది. కానీ దానికి పే ఎవరు చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్. పేమెంట్ ఎవరు చేస్తారు అటువంటి సర్వేకి? మనకు టూల్స్ ఉన్నాయి ఇవాళ రేపు. మరి మీరు అన్న దానిలో కూడా ఒక 100 కంపెనీలు సర్వే చేస్తే మేము చూసిన దానిలో కూడా 1-2 కంపెనీలు నిజాయితీగా సర్వే చేశాయి. కానీ మోస్ట్లీ ఆ నంబర్స్ని ఇటు అటు పెట్టడమే, ఫేక్ సర్వేసే. కానీ నిజాయితీగా చేస్తే యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీకు ఒక శాంపుల్కి కూడా, మీకు సర్వే శాంపుల్కి ఎనీవేర్ బిట్వీన్ 200 to 400 రూపీస్ మీరు ఖర్చు చేయాలి. అది మీరు పర్సనల్గా వెళ్ళి కలిసి ఒక 10 నిమిషాలన్నా మాట్లాడాలి. అందులో కూడా ఎట్లా ఉంటుందంటే, ఒక మ్యాక్రో మీరు ఒక మేజర్ డేటా తీసుకుంటే, ఒక 10 కమ్యూనిటీలు ఒక నియోజకవర్గంలో ఉంటే ఆ 10 కమ్యూనిటీస్ సేమ్ నంబర్స్ ఉంటాయి కదా. కొంతమంది తక్కువ ఉంటారు, కొంతమంది ఎక్కువ ఉంటారు. మీరు సర్వే చేసినప్పుడు ఏదైతే కమ్యూనిటీ తక్కువ ఉందో ఆ ప్రపోర్షన్ అది బ్యాలెన్స్ చేసుకోవాలి. మరి వాళ్ళు ఏమంటున్నారు, మరి వీళ్ళు ఏమంటున్నారు అని, అదొకటి. సెకండ్, మనం ఎప్పుడు కూడా సర్వే చేసినప్పుడు పాస్ట్ది ఎక్కువ తీసుకుంటాం. అంటే ఇన్ని రోజులు ఇట్లా ఉండే కాబట్టి మనము మరి ఇది అవుతుందా అని. కానీ ఫ్యూచర్లో లీడర్షిప్ కూడా చేంజ్ అవుతుంది కదా ఎంతో. ఇప్పుడు ఫ్యూచర్లో మరి నెక్స్ట్ మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, లోక్సభ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తుందంటే అట్లా ఒకటి స్టాక్ మార్కెట్. సో మీరు ఆ ఫ్యూచర్ పైనే బిహేవ్ చేస్తుంది కదా. స్టాక్ మార్కెట్కి వెళ్ళి మరి ఇన్ని రోజులు ఇట్లా అయింది అందుకొరకు ఇట్లా అవుతుంది అనేది ఒకటే అంశం మీద ఉండదు కదా. సో అందుకొరకు ఈ సర్వే ఆర్గనైజేషన్స్ కూడా అంత టెక్నికల్గా డీప్గా వెళ్ళట్లేదు అనేది మాకు ఒకటి అర్థమైంది.
ప్లస్ వాళ్ళకి ఎవరు పే చేస్తున్నారు, ఈ పాలసీ మంచిగా గట్టిగా సర్వే చేసేందుకు దానిపైనే రిజల్ట్ ఉంటుంది కంప్లీట్గా, వాళ్ళ ఆనెస్టీ, వాళ్ళ డెప్త్. ప్రజల్లో నమ్మకం అనేది కోల్పోతుంది కదా స్వచ్ఛంద సంస్థ మీ సర్వే సంస్థల మీద ప్రజలకు కూడా నమ్మకం లేదు, ఏదో చెప్తారులే లైట్గా తీసుకుంటారు. ఇప్పుడు నిజాయితీగా చేసిన సంస్థలను కూడా నమ్మరు కదా. అన్ఫార్చునేట్లీ అవుతుందండి. అందుకొరకే ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద రీజన్ మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది కూడా. ఎంతోమంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నిజాయితీగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు మనము గవర్నమెంట్లో కూడా ఎన్నో సర్వేస్ జరుగుతుంటాయి. అట్లాంటప్పుడే కొంచెం అది స్టాప్ కావాలి, అది స్టాప్ చేసే బాధ్యత కూడా మేమే తీసుకోవాలి. అందుకొరకే ఇట్లా ఓపెన్గా మాట్లాడడం జరుగుతుంది. దీని కంటిన్యూషన్ ఒకటి అడుగుతా. ఇప్పుడు హుజూరాబాద్ ఉంది. హుజూరాబాద్లో చేసిన సర్వేలు కానీ ఎవరైనా కానీ ఈటల రాజేందర్కి వెళ్తున్నారు. దుబ్బాకు ఉంది, రఘునందన్ పెద్ద పోటీయే కాదని చెప్పేసి. బట్ అక్కడ లాస్ట్లో ఏమైందంటే ఒక చిన్న భావోద్వేగంలో మొత్తం మారిపోయింది. దుబ్బాక అయినా కానీ హుజూరాబాద్ అయినా కానీ గజ్వేల్ కూడా ఈటల రాజేంద్రకి వెళ్తారని టీవీలు కానీ అన్నీ చెప్పారు. బట్ సడన్ గా 1 or 2 days లో ఆ వ్యక్తి ఇచ్చేటువంటి అనౌన్స్మెంట్ పెట్టి మొత్తం మారిపోతుంది. సో ప్రజల భావోద్వేగాలను మీరు మరి ఎలా మీరు పసిగట్టి అభ్యర్థికి చేయగలుగుతారు? మీ సర్వే వల్ల వాళ్ళకి కలిగేది ఏంటి? సడన్ గా మారిపోతున్నాయి కదా ఎప్పటికప్పుడు. అవును, ప్రజల మూడ్ అనేది. ఇన్ఫ్యాక్ట్ అదే ఆన్సర్ అండి. సో ఆ సర్వేలో డిస్క్లైమర్ తోటి వస్తే ఈ లాస్ట్ మినిట్ చేంజెస్, ఎలక్షన్ ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తి బూత్ లోపలికి వెళ్ళి ఎలక్షన్ ఓట్ వేసేటప్పుడు 2-3 విషయాలు గుర్తుంటాయి. మొత్తం మీరు చెప్పిన మేనిఫెస్టో ప్రామిస్లన్నీ, మీ క్యాంపెయిన్లన్నీ 20 పేజీలు చదువుకొని రారు కదా ఎవరు. ఆ 3 పాయింట్స్ గుర్తుంటేటి ఏంటి, అప్పుడు రీసెంట్గా ఇమీడియట్గా ఏమైనా చేంజ్ అయి ఉంటే అది ఫ్రెష్గా ఉంటుంది మెమరీ. అరే మా కమ్యూనిటీ వాడు, మా లీడర్ని, మా వాళ్ళని ఇదన్నారు అదన్నారు, అట్లాంటిది గుర్తుండి వెళ్తే చేంజ్ అయిపోతుంది లాస్ట్ మినిట్ డిసిజన్ కూడా. మనం అందరం ఓట్ వేసాం, మన అందరికీ కూడా అది అనుభవం ఉంది. సో ఆ లాస్ట్ మినిట్ చేంజెస్ ఇట్లా అవుతేగిన మళ్ళీ మారుతుంది అనేది కూడా ఈ సర్వే ఆర్గనైజేషన్స్ చెప్పగలగాలి. ఆ ఎర్రర్ మార్జిన్ కూడా జస్ట్ నాట్ 3%, ద హోల్ థింగ్ చేంజెస్, కంప్లీట్గా చేంజ్ అవుతుంది లాస్ట్ 2 minutes. అది సాధ్యం, అది పాలిటిక్స్లోనే సాధ్యం. ఛత్తీస్గఢ్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్, అక్కడ కూడా ఇట్లనే అయింది. సో లాస్ట్ మినిట్లో అవుతూ ఉంటాయండి. అది అంతా ఎవరు కూడా పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయలేరు. కానీ ఎంత క్లోజ్ రావచ్చు, ఏ రీజన్స్ వల్ల ఓడిపోవచ్చు అనేది కూడా ప్రెడిక్ట్ చేయగలిగితే కొంచెం ఆనెస్టీ పెరుగుతుంది అనేది మేము అనుకుంటాం. పీపుల్ కన్సల్టింగ్గా ఉండాలి, ఆ దిశగా అన్ని కన్సల్టెంట్స్ వెళ్ళాలని చెప్పి గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నా ఎప్పుడూ ప్రెస్ ముందుకు రాలేదు విధాత అనేది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఒక మొత్తం ఎక్స్పీరియన్స్ వచ్చి, నాలెడ్జ్ వచ్చాక, గ్రౌండ్ రియాలిటీస్ తెలిసాక ఫ్యూచర్లో ఇంకా నేర్చుకునేది కూడా చాలా ఉంటుంది. ఒక ఎక్స్పీరియన్స్ మొత్తం వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్గా ఎక్స్పీరియన్స్ వచ్చాక మేము ప్రెస్ ముందుకు రావడం జరిగింది. సో ఇంత 2 సంవత్సరాలలో ఎప్పుడు రాలేదు కూడా. మీరు ఒక అభ్యర్థి ఉంటే ఏమైనా కండిషన్ పెడతారా? మేము ఈ రియాలిటీ మీకు ఇస్తాం, మీరు ఫిల్అప్ చేస్తారా? చేస్తే మీకు అవును సార్, ఫస్ట్ మీటింగ్లోనే చెప్తాం సార్. అది ఫస్ట్ మీటింగ్లోనే అది చెప్తాం మేము సార్. ఆ 2 అడుగుతాం. మోర్ దెన్ ద మనీ మీరు మాకు టైం ఇవ్వాలి, మీరు మాకు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. మేము మీ క్యాడర్ కాదు, మేము మీ పార్టీ జాయిన్ అయ్యేందుకు రాలేదు, మేము మీకు ఉన్నది చెప్తాము. మీరు అది లేదు నాకు ఎస్ సార్ అనే వాళ్ళే కావాల్సి ఉంటే మేము కరెక్ట్ కన్సల్టింగ్ కాదండి. మేము బ్యాడ్ న్యూస్ కూడా ఇస్తాం మీకు, కానీ అది మీరు వినగలగాలి, అది తట్టుకోగలగాలి. అప్పుడే మాకు మీ నియోజకవర్గంలో అలౌ చేయండి, మాకు కన్సల్టింగ్ కాంటాక్ట్. అది మా ఫస్ట్ మీటింగ్లోనే క్లియర్ చేస్తాము. సో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టు సమ్మరైజ్ టు క్లోజ్ దిస్ మీటింగ్ ఆల్సో, మీ అందరికీ కూడా ఎంతో లీడర్స్ తెలుసుంటారు. మీ అందరూ పబ్లిష్ చేస్తే అది కూడా లీడర్స్ దగ్గరికి వెళ్తుంది. అటువంటి లీడర్స్ తోటి మేము పనిచేయాలనుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ లోక్సభ ఎలక్షన్స్కి ఆల్ ద 17 కాన్స్టిట్యున్సీస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎమ్మెల్యే, మోస్ట్లీ ఎమ్మెల్యేస్ నుండి రెస్పాన్స్ ఇప్పటివరకు చాలా వస్తుంది. అక్కడ కూడా చేద్దామని 2 స్టేట్స్ అంతే. మేము ఏదో 100 మందికి అసలు చేయొద్దనుకున్నాము. ఎంతో ఒక సర్టెన్ ఒక 5గురికి కంటే ఎక్కువ చేస్తే మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది, మేము అంతా ఫోకస్ చేయలేము. అంతే మంచి లీడర్స్ మాతోటి పార్ట్నర్ అయ్యి చేయగలిగితే చాలు అనుకొని మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. దాట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ మీ అందరికీ కూడా. పొలిటికల్ కన్సల్టింగ్ అసలు ఏంటనేది కూడా అందుకొరకు ఇంతసేపు మాట్లాడాము. అది కూడా కరెక్ట్గా మీరు చెప్పగలిగితే అది కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం 10 ఏళ్ళ ఇండస్ట్రీ అండి. ఐపాక్ స్టార్ట్ అయ్యి కూడా అంత టైం కాలేదు. ఈ 10 ఏళ్ళు అంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళే 10 ఏళ్ళు దొరకరు ఈ ఇండస్ట్రీలో పనిచేయాలంటే. సో అందుకొరకు చాలామంది రిపోర్టర్స్, జర్నలిస్ట్ కూడా మంచి అవగాహన ఉన్నోళ్ళు ఈ ఇండస్ట్రీకి వైపు చూస్తున్నారు. అందుకొరకు ఇప్పుడే ఆ ఫేక్ సర్వేలు అవన్నీ కూడా ఇప్పుడే ఆపేయాలి, అదర్వైజ్ ఈ ఇండస్ట్రీ కూడా ఖరాబ్ అయిపోతుంది. అది మేము చెప్పాము. డిపెండ్స్ అండి సర్వీసెస్. మేము అన్నట్టుగా సోషల్ మీడియాస్ అయితే మాది కాస్ట్ ప్లస్ మోడల్ అండి. ఇప్పుడు
మీరు మాకు ఒక స్కోప్ ఇస్తారు. కొన్ని నియోజకవర్గాల్లో మంచి క్యాడర్ ఉంటుంది, చైతన్య చెప్పిండు కదా, కొన్ని నియోజకవర్గాల్లో మంచి క్యాడర్ ఉండదు, అప్పుడే ఎక్కువ పని ఉంటుంది. డోర్ టు డోర్ పనులు కూడా మమ్మల్ని చేయమంటారు, అప్పుడు నేను 20 మందిని ఎక్కువ పెట్టాలి అక్కడ. సో వాళ్ళ శాలరీస్ ఏదైతుందో ఎంతనైతే మన స్టార్ట్ ఎనీవేర్ బిట్వీన్ 3.5-5 lakhs ఓన్లీ ఫర్ అడ్వైజరీ, మేము వితౌట్ ఎనీ ఫుల్ టైమ్ స్పెండింగ్ ఓన్లీ సోషల్ మీడియా అడ్వైజరీ అంటే అంత కావచ్చు. ఆర్ ఇట్ కెన్ గో అప్ టు 10, 15, 20 డిపెండ్స్ ఆన్ హౌ మచ్ మ్యాన్ పవర్ ఈజ్ నీడెడ్. మేము అట్లా చార్జ్ చేస్తామండి. ఇన్స్టెడ్ ఆఫ్ మేము ఏదో వచ్చి డైరెక్ట్ మాకు ఒక ఇంత అమౌంట్ ఇవ్వండి లంసంగా అన్నట్టు కాదు, ఎంత పని అవుతుందో దానిపైన మేము చార్జ్ చేస్తామండి. దాట్స్ అవర్ మోడల్. థ్యాంక్ యూ.